వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ ఇంటి పెత్తనం. పూర్వం ఒక ఊళ్ళో దండపాణి అనే గృహస్థుడు ఒకడుండేవాడు. ఆయన భార్య పేరు భద్ర. వారికి 4 కుమారులు. 4కి వివాహాలు జరిగి భార్యలు కాపురానికి వచ్చారు. భద్రమ్మ ఇంటి పెత్తనంలో చాలా సమర్థురాలు. ప్రతి విషయంలోనూ భర్తకు సహాయంగా ఉండేది. కానీ తదనంతరం తన 4 కోడల్లో ఎవరు తన స్థానం ఆక్రమించుకుంటారో, ఎవరు ఆక్రమించుకోగలుగుతారా అని ఆవిడికి బెంగ పట్టుకుంది. తన భార్యకు గల విచారాన్ని గ్రహించి దండపాణి 4 కోడళ్లను పరీక్షించదలుచుకున్నాడు. ఒకనాడు ఆయన ఒక్కొక్క కోడల్ని పిలిచి తలా 5 వడ్ల గంజలిచ్చి తాను తిరిగి అడిగేదాకా వాటిని భద్రపరిచి పెట్టమని హెచ్చరించాడు. పెద్ద కోడలు ఉజ్జిక ఈ విధంగా ఆలోచించింది. ఇంటి నిండా ఎప్పుడూ ధాన్యం ఉండనే ఉంటుంది. మామగారు ఏ క్షణాన 5 వడ్ల గింజలు తిరిగి ఇమ్మని అడుగుతారో అప్పుడు గాదిలోంచి తీసుకుపోయి ఇవ్వచ్చు. ఈ భాగ్యానికి వడ్ల గింజలను భద్రపరచడం ఏమిటి? ఇలా అనుకుని ఉజ్జిగా మామగారిచ్చిన 5 వడ్ల గింజలు అవతల పారేసింది. రెండో కోడలు భోగవతి కూడా ఉజ్జికలాగే ఆలోచించింది. అయితే ఆమె వడ్ల గింజలను అవతల పారేయటానికి బదులు పొట్టు వలిచి నోట్లో వేసుకుంది. మూడో కోడలు రక్షిక మామగారిచ్చిన వడ్ల గింజలను భద్రంగా పొట్లం కట్టి తన పెట్టె అడుగున దాచింది. 4వ కోడలు రోహిణి ఈ విధంగా ఆలోచించింది. మామగారిచ్చిన ఈ గింజలను తిరిగి ఎప్పటికి అడుగుతారో తెలీదు. వడ్ల గింజలు భద్రం చేసేది తినటానికి లేదా నాటడానికి. ఈ 5 గింజలు తినడానికి ఏమోలా. అందుచేత వీటిని భద్రం చేయడం అంటే తిరిగి తరుణం వచ్చినప్పుడు నాటడమే. ఇలా అనుకుని రోహిణి తనకు మామగారిచ్చిన వడ్ల గింజలను పుట్టింటికి పంపి పొలంలో నాటేయించింది. రోహిణి పుట్టింటి వారు 5 వడ్ల గింజలను నాటి 5 వరి మొక్కలు పెంచారు. పంట వచ్చాక కోశారు. మరుసటి ఏడు గింజల కోసం కబురు రాలేదు. అందుచేత పంట యావత్తు విత్తనాలుగా ఉపయోగించి మరుసటి ఏడు పండించారు. ఈ విధంగా వరుసగా 5 ఏళ్ళు గడిచాయి. ఏమండి, నేను చూస్తే పెద్దదాన్నైపోయాను. ఇక ఇంటి పెత్తనం నా వల్ల కాదు. కోడళ్ళు ఎవరోకి పెత్తనగా అప్పగించాలో తేల్చి చెప్తానన్నారు. 5 ఏళ్ళు గడిచినాయి. ఇకనైనా ఏదో ఒక నిర్ణయించండి అన్నది భద్రమ్మ తన భర్తతో. దండపాణి సరే అని తాను దాచమని ఇచ్చిన 5 వడ్ల గింజలను తిరిగి తీసుకురమ్మని కోడళ్లను అడిగాడు. పెద్ద కోడలు ఉజ్జిక భోగవతి కూడా గాదెలోంచి 5 వడ్ల గింజలు తెచ్చి మామగారు ఎదుట పెట్టారు. మూడో కోడలు రక్షిక తన పెట్టి అడుగు నుంచి పొట్లాన్ని తీసి నల్లబడిపోయిన వడ్ల గింజలను తెచ్చి మామగారికిచ్చింది. దండపాణి వాటిని చూసి ఇవి నిజంగా నేనిచ్చినవేనా అన్నాడు. ఉజ్జిక భోగవతి తేల్చిన గింజలు కొత్త పంటవి గనక బంగారం రంగులో ఉన్నాయి. ఇవి నేనిచ్చిన గింజలు కావు. ఏం జరిగింది నిజం చెప్పేయండి అని దండపాణి పెద్ద కోడలనిద్దరిని అడిగారు. వారు గత్యంతరం లేక చేసిన పనిని చెప్పేశారు. దండపాణి చిన్న కోడలు రోహిణితో, ఏమమ్మా, నేను నిన్ను దాచమని ఇచ్చిన గింజలు అన్నాడు. వాటిని నేను పుట్టింటికి పంపాను. రావడానికి కొంత వ్యవధి కావాలి. 2 రోజులు గడివివ్వండి అన్నది రోహిణి. సరేనన్నాడు దండపాణి. 2 రోజుల కల్లా రోహిణి పుట్టింటి వారి ఊరి నుంచి 50 బళ్ల మీద ధాన్యపు బస్తాలు దిగాయి. వాటిని చూసి అందరూ నివ్వెరపోయారు. 5 ఏళ్ల క్రితం 5 గింజలను సరిగ్గా భద్రం చేయటం వల్ల ఈరోజు 50 బళ్ల ధాన్యం తయారైంది. చూసావా, ఇంటి పెత్తనం నీ ఆఖరి కోడలు రోహిణికివ్వు. ఏది ఎలా భద్రం చేయాలో ఆమెకి తెలుసు అన్నాడు దండపాణి తన భార్యతో. మిగిలిన 3 మాట ఏమిటి? వారికి కూడా ఏదైనా పని చూపించవద్దా అన్నది భద్రమ్మ. ఉజ్జిక పనికి మాలిన వస్తువులు పారబోసే మనిషి. చెత్తా చెదారము ఊడ్చి ఇల్లు శుభ్రంగా ఉండే పని ఆమెకివ్వు. భోగవతి చేతికి దొరికిన వస్తువుల్ని అనుభవించే గుణం. ఆమెకు వంట ఇంటి పెత్తనం ఇవ్వటం మంచిది. రక్షిక ప్రతి వస్తువును జాగ్రత్తగా రక్షించగలదు. కొట్టు పెత్తనం ఆమె చక్కగా నిర్వహిస్తుంది. ఈ విధంగా పనులు విభజించినట్లయితే సంసారం సుఖంగా సాగిపోతుంది అన్నాడు దండపాణి. భద్రమ్మకు ఈ ఏర్పాటు బాగుందనిపించింది. ఈ విధంగానే కోడళ్లకు పనులు విభజించి తాను ఇంటి పెత్తనం నుంచి విరమించి హాయిగా కృష్ణ రామ అనుకుంటూ చీకు చింత లేకుండా మిగిలిన తన జీవితకాలాన్ని సుఖంగా వెళ్ళబుచ్చింది. కథ కంచికి మనం ఇంటికి.
ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.